ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని సర్వేలు చెబుతూ ఉన్నాయి. దాంతో భయం పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులకు కరీంనగర్లోని 10,000, ఇతర ప్రాంతాల్లో 7,000 రూపాయల చొప్పున ఇచ్చే యోచనలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువై ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కామారెడ్డి పట్టభద్రులతో లింగాపూర్ వద్ద గల బృందావన్ గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రోడ్డున వెళ్లే వారిని పట్టుకువచ్చారని, ఆయనకు సొంత ఎమ్మెల్యేల నుంచే మద్దతు కరువైందన్నారు. బీఆర్ఎస్ పార్టీది నా ఘర్ కా నా ఘార్ అన్నట్లుగా ఉందని వ్యవహారం అన్నారు. వాళ్ళు ఎట్లుందంటే పరిస్థితి ఇలా చూసిన పేపర్లు చూసి ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్ళీ దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ పోయినా అప్పులే. ఇలా కేసీఆర్ చేసిండు, పదవి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు పైసలు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 58 ఉన్నటువంటి వయో పరిమితి ఏం చేసిండు, 61 చేసిండు. 61 చేసి తప్పించుకున్నారు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఆ 61ని 65 చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే కేసీఆర్ వయో పరిమితి తెప్పించినాక ఏమైంది, గత సంవత్సరము 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. 18,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు ఎంత ఉంటుందంటే 11,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 11,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇలా ఆ 61ని 65 చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఏడొస్తాయన్నా, ఇవాళ మీకు మెడికల్ బిల్స్ కానీ ఇతర బిల్స్ అన్ని కలిస్తే 8,200 కోట్లు చెల్లించాలి టీచర్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు. అవ్యకరిస్తాడు. ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అవ్యకరిస్తాడు. ఇవన్నీ ఎవ్వి ఇవ్వలేక ఇలా ఎల్ఆర్ఎస్ పేరుతోని ఇలా మళ్ళా దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ వరకు 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఒక్కొక్క దరఖాస్తుకు ₹1,00,000 పైన ఉంటుంది. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దొబ్బిపోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్. ఇవాళ వరకే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా 25,000 కోట్ల రూపాయలు తీసుకోవాలి. మన పైసలు దోసుకొని మనకే పెట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి